హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు బాగున్నారని కోరుకుంటున్నా. మేము ఈ రోజైతే ఒట్టి తుణుకులు ఎండబెడుతున్నాం. విలేజ్లో ఒట్టి తుణుకులు ఎలా తయారు చేసుకుంటారు అదంతా మనం ఈ రోజైతే చూద్దాం. ఒకసారి ఒట్టి తుణుకులకి ఉప్పేసి పసుపేసి కలిపి మిక్స్ చేసి వాటిని ఫ్రిడ్జ్లో అయితే పెట్టున్నాం. ఫ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళి వాటిని తీసుకొని వాటిని ఎలా దారంలో కూర్చుకొని ఎలా విలేజ్ టైప్గా ఎలా ఒట్టి తుణుకులు అదే మేమైతే ఉప్పాంసులు అంటాము. వాటిని ఎలా తయారు చేస్తున్నామో మీరు చూడండి. మీకు ఆ వీడియో అయితే చూపిస్తాను. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసి ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇప్పుడు ముందుగా మనం ఆ ఉప్పు, పసుపు వీటిని మిక్స్ చేసుకున్న కూర, వీటిని మిక్స్ చేసుకున్న ఆయిల్ దగ్గరికి అయితే వెళ్దాము. అది ఉప్పు పసుపు వేసి కలిపిన మటన్ అయితే ఫ్రిడ్జ్లో అయితే ఉంది. ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఫ్రిడ్జ్ని అయితే ఓపెన్ చేసి తీసుకుందాం. ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. ఇది దాన్ని ఒకసారి తీసుకొని మనం అయితే మీకైతే చూపిస్తాను. ఇది ఓపెన్ అయితే నిలవలేదు, మీరు తీసుకున్నాక తర్వాత అయితే చూపిస్తా. ఉప్పు పసుపులో ఊరిన మటన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఒక గంట అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా ఉంటుంది. బాగా పట్టిందనమాట. బాగా ఆ మటన్ కూడా బాగా పసుపుతో కలిసింది. ఫ్రిడ్జ్లో నుండి తీసుకున్నాం అనమాట. ఒక గిన్నెలో కానీ ఒక బౌల్లో కానీ ఈ విధంగా పసుపు ఉప్పు బాగా వేసి కలిపి ఒక అరగంట సేపు ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్న తర్వాత వాటిని ఇప్పుడు తీసుకున్నా. దీంతోపాటు ఒక సూదె, ఒక గట్టి నూలు దారం అన్నమాట, దారము ఒకటి తీసుకున్నాను. మనకి మితం ఎంత కావాలో అంత అయితే తీసుకోవచ్చు దారాన్ని. దాంతోపాటు చూడండి, మంచి కలర్ ఉంది, మంచి కండతో కూడిన మటన్ కూడా. నేనైతే ఒకే లెంతగా తీసుకున్నాను అనమాట. ఒకే లెంతగా తీసుకొని పొడుగ్గా కట్టేసి వాటిని మధ్యలో ఒక జాయింట్ అయితే ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. మనం 1-2 తుంట్లుగా కూడా కట్ చేసుకోవచ్చు దారాన్ని. ఆ విధంగా చేసుకున్నాను. అన్నీ రెడీగా పెట్టుకునేసి మనం తునకల్లో అయితే సూదితో గుచ్చుకోవచ్చు. గుచ్చి దారంలో కూర్చుకోవచ్చు అనమాట. ఆ సూది కూడా అది బుక్స్ కుట్టే సూదిగా ఉండాలి. అది నేనైతే అంగిట్లో తీసుకున్నాను. అంత మనుషులు గీసులు మాట్లాడచ్చు అర్థం పోకుండా. ఆ బుక్స్ కుట్టే సూదిని తీసుకొని మనం ఆ మటన్ అయితే ఒక్కొక్కటిగా దారంలోకి గుచ్చి కూరస్తాము. చూడు ఎట్లా కూరస్తాము. స్టాండ్ పట్టిస్తే ఉంటుంది. నిన్న కూర్చో, తాత పక్క కూర్చో. నువ్వు కనపడాలని కదా నా కోరిక. అట్టనే ఉంది ఇంట్లో ఉండేవాళ్ళు. అందరూ పాపులర్ అయితే హైలైట్ పాపులర్ అవుతారా? అదే నాకు తెలుసు, నీకు అన్నీ తెలుసు. కెమెరామ్యాన్కి గుచ్చేది తెలుసు అంట ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, గుచ్చేది తెలుసు నాకు. నేను కుట్టాను. ఉప్పాంచులు వేస్తున్నాం మేము. ఇది వెండిన తర్వాత మీకైతే చూస్తాను. ఇప్పటికైతే గుచ్చి పూర్తయిన తర్వాత ఒకసారి అయితే చూపిస్తాను. ఎండబెట్టాలి కదా, తోలు రాదు దీంట్లో. కూర అనుకోవాలి కదా. నేను కూడా తినొచ్చుగా, బలం వస్తుంది.
పో నీకు గుర్తితే యూట్యూబ్ కూడా నాకు పనిష్మెంట్ చేస్తాడు. కానీ ఏది పెట్టకూడదు, వాళ్ళు కొట్టకూడదు, ఇవన్నీ చూపించకూడదు. వాళ్ళు ఆటాడేదే చూపించాలి. అవ్వలేదు ఇది ఇంకా టైం ఉంది. కెమెరా పట్టేదానికి మా ఇంట్లో వాళ్ళు ఎంత అవస్థపడుతున్నారు కదండి. మీరు వీడియోలు తీస్తారు, ఆహ్లాదే తీస్తారు, ఎంత నీట్గా ఉంటుంది. ఊరా ఏమంట మేకలా నేనైతే లెంతగా పెట్టుకున్నా దారం, దానికి సరిపోతే ఇదే లెంత్ సరిపోతుంది, లేదంటే ఇంకొక దారం అయితే వేసుకుంటాను. దానికే సరిపోతుంది అనుకుంటాను కదా. దీనికి సరిపోతే సరిపోతుంది కదా. మటన్ 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 మా వాడు చికెనే వాడతాడు, ఈ మటన్ అయితే తినడు. వాడు ఈ మటన్కి ఎన్ని క్వశ్చన్స్ వేస్తాడో నాకంటే. నిమిషాలు 15 నిమిషాలు కట్టినంత బాగా 10, 11, 12 ఎంత టైం టటా తొక్కింది ఇంకా నువ్వా పట్టుకోమాట. నేను పట్టుకుంటా నువ్వు పట్టుకోలేవురా. నేను పట్టుకుంటా. పట్టుకోలేదు గిన్నెలు కనుక ఉన్నాడా? ఫ్రెండ్స్, చాలామంది కొత్త కండ మాత్రం వేసుకుంటారు. నేనైతే ఒక 2-3 ఎముకలు కూడా వేసా. ఎందుకంటే కొత్త కండతో పాటు ఒక ఎముకైనా ఉంటే అది తినేటప్పుడు మనకి టేస్ట్ అనిపిస్తుంది. ఎముకుంటేనే టేస్ట్ అనమాట. అందుకని కొన్ని ఎముకలు కూడా వేసాను. సారా కుక్క చేసింది, గేట్ తెరిచేసినారు. కుక్క చిన్న తరుంబు
కుక్క ఇటు పోయిందిరా. చో చో కదరా అయ్యాను. అది పాడేలే. కుక్క కూడా తినాలి కదా. కానీ కానీ ఇప్పుడు ఎండలు అయితే బాగా కాస్తూ ఉన్నాయి. భయంకరమైన ఎండలు అయితే కాస్తూ ఉన్నాయి. ఎండలలో తిరగడానికి కూడా భయం వేస్తూ ఉంది. అలాంటి ఎండలు అయితే కాస్తూ ఉంది. ఈ ఎండలో మంచిగా మీరు మంచి కూల్ డ్రింక్స్లు అయితే వాడండి. పుచ్చకాయ, బొప్పాయ, లెమన్ జ్యూసు ఇలాంటివి వాటర్ అయితే మంచిగా తీసుకోండి. బాగా తీసుకుంటే అంత హెల్తీగా ఉంటాం ఎండల్లో. ఇలాంటివి మంచిగా వాడుకోండి. ఎందుకంటే ఎండలు భయంకరంగా అయితే ఉంది. అందువల్ల మేము కూడా ఈ వట్టి తునకలు అయితే వేస్తూ ఉన్నాము ఎండలకి. అది ఫ్రెండ్స్, ఇలా అయితే అన్నింటినీ ఒకటిగా కూర్చున్నా. మా కెమెరామ్యాన్ చూడండి ఆడుకుంటున్నాడు. మా కెమెరామ్యాన్ కన్నా లైక్ అయితే ఇవ్వండి. అంత క్యూట్గా ఉంటాడు. ఇలా మొత్తం కూర్చేసిన తర్వాత మీకైతే చూపిస్తాను. ఇక్కడైతే మా పాప నాతో పాటు ఆడుకుంటూ ఉంది. నేనైతే వాటిని కూరుస్తూ ఉన్నా. మా పాప ఆడుకుంటూ ఉంది. చూడండి, ఆమె తల దూకోమంటే కూడా దూకోలేదు. మటన్ కూరుస్తూ ఉన్నాం కాబట్టి నా దగ్గరికి వచ్చి ఆమె ఏదో ప్రయత్నాలు అయితే చేస్తుంది. అది ఒక సూది అనమాట. ఆ సూదిని తీసుకొని ఆమె గుచ్చే ప్రయత్నం అయితే చేసింది. కానీ నేనైతే వద్దన్నాను. చేతికి గుచ్చుకుంటుందని వద్దన్నాను. కానీ ఆమె కొంచెం ప్రయత్నాలు చేసి ఆమె ఆ మాటికి వెళ్తుంది. ఆఫర్ అయిపోయింది ఫ్రెండ్స్. నేను వారికి ఈ దారానికి అయితే ఫుల్ అయిపోయింది. ఒక దారానికి దాన్ని సరిచేసి మళ్ళీ ఒకసారి మనం దూరంగా అయితే పెట్టేసుకున్నాము. ఇది లాస్ట్ కన్నా. ఇది మేమైతే ముందుగానే ఎందుకంటే మాకు వర్షం అయితే పడింది. వర్షం వల్ల మేము ముందు రోజు ఒకరోజు పసుపు, ఉప్పు వేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఈ కండకి ఉప్పు కానీ పసుపు కానీ మంచి టేస్ట్గా పట్టి ఉంటుంది. పెట్టేసుకొని మరుసటి రోజు అయితే దీన్ని ఎండబెడతాం అన్నమాట. ఆ రోజు అయితే ఎండబెట్టలేదు, అప్పటికప్పుడైతే ఎండబెట్టలేదు. ఎందుకంటే ఉప్పు పసుపు ఇవన్నీ పట్టాలి కాబట్టి మేము రోజు ముందు అయితే పసుపు ఉప్పు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టి రెండవ రోజు అయితే కడతా ఉన్నాము. అంటే వర్షం వల్ల అవన్నీ చేసాము. వర్షం లేకపోతే 1 గంట 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ మనం దారంతో అయితే పీల్చుకుంటే సరిపోతుంది. కానీ వర్షం కాబట్టి మేము ఆ రోజు పెట్టలేదు. ఈరోజు ఎండ అయితే కాస్తా ఉంది కాబట్టి ఈరోజు మరుసటి రోజు అయితే దీన్ని దారంతో వస్తాము. ఇక్కడికి ఆర్డర్ అయిపోయింది. మనం ఒకసారి దీనంతా సరి చేస్తాము. దీన్ని కట్టి సరి చేస్తాము అనమాట. మొత్తం అయితే అయిపోయిందనమాట. దారానికైతే కూర్చేసిన సూది అయితే తీసేసినాను అనమాట. తీసేసి ఇప్పుడు మనం ఇదే ఫ్రెండ్స్ ఉప్పాసులు. మేమైతే వీటిని ఎండు కూర లేదంటే ఉప్పాసులు అంటాము. మీరేమంటారు కింద కామెంట్లో తెలియజేయండి.
నేను పెంచుకుంటా అక్కడ పోరా ఇది ఫోటో ఎత్తాడు ఫోటో కింద ఉన్నది చూడు కింద ఎత్తాను దాని నువ్వు దూరం పోరా మా క్యాంపంలో వాసన చూస్తాను పుట్టావా అందుకే పాస్ పోరాను మీ తాత పోతే కదా నేను పోయేది ఒకసారి బయటికి వెళ్ళి అక్కడ వాటిని కొయ్యలకైతే కట్టాలి రే మేమని పిలిచిరా పోరా మేమని పిలుచుకుని రా పోరా పోయి మేము ఒక సైడ్ కొయ్యికి ఒక సైడు మనం బట్టలు ఆరేసుకుంటే దారానికైతే కట్టేస్తాము మొత్తం అయితే అయిపోయింది మొత్తానికి ఇప్పుడు మనం వాటిని తీసుకొని బయట అయితే వెళ్ళిపోతాం అన్నమాట అట్ట పట్టుకో అట్టనే పట్టుకో అట్ట 3 కలిపి పట్టుకో అంతే ఉండరా సార్ దూరం పో ఫ్యామిలీ అంతా నిలుచుకోండి దూరం పోమా కొంచెం పట్టుకోమా సరిపోయా దానికి దానికి ఆడగంటలే స్వామి దూరం కొన్ని మీరు సార్ పడతాను నేను ఆడకపోతున్నాను ఏదైనా ఒక కర్ర నాటుకోండి డబ్బులు కూడా ఇంకొక ముడి ఇప్పుకోవచ్చు కానీ లూజ్ ముడి కట్ అయితే అయిపోయింది కట్టేస్తాము మాకు ఇక్కడ దారం ఉంది కాబట్టి దారం అయితే కరెక్ట్ అయితే కట్టేస్తాము ఇప్పుడు ఇవి దగ్గర ఉన్నాయి దగ్గర ఉండే వాటిని కొంచెం గ్యాప్ ఇచ్చేటట్లు సరిచేసుకోవాలి దానివల్ల అయితే సరిచేస్తాము దూరం రా నీళ్ళు ఎంత పడతాయి మా ఊరు చూడు వాడి కింద పైన దూరుతున్నాడు
ఇలా కట్టేసుకున్నాం అనమాట. మీరు ఒకసారి చూడండి. ఇలా కట్టేసుకొని వీటినన్నిటికీ సరి చేసుకున్నాం అనమాట. దూరంగా సరి చేసుకొని వీటిని ఇప్పుడు ఒక 2-3 రోజుల పాటు బాగా కటకటాన్ని ఎండేటట్లు ఎండబెట్టుకుని వేస్తే దీన్ని ఎండిన తర్వాత ఒక బాటిల్లోనో దేంట్లోనో భద్రపరుచుకుంటే వాళ్ళు నీట్గా చెడకుండా నీట్గా అయితే ఉంటుంది. వీటికి ఎండిన తర్వాత వాటర్ కానీ కొంచెం చెమ్మ కానీ ఇలాంటివి అయితే తగలకుండా నీట్గా ఒక బాటిల్లో మనం భద్రపరచుకోవాలి. కొంతమంది గాజు గుండీలో వేసి పెడతారు, కొంతమంది డబ్బాల్లో వేసి పెడతారు. ఇలా ఉంటుంది అనమాట. వాళ్ళ ఇంటి వాతావరణాన్ని బట్టి ఉంటుంది. అలా కట్టేసుకోవాలి. పెట్టుకుంటే భద్రంగా అయితే ఉంటుంది అనమాట. అది ఫ్రెండ్స్ చూడండి. మనం ఇక్కడ ఒకటి దారం అయితే కట్టేసుకున్నాం. లెంత్ అనమాట. లెంత్ కాబట్టి మనం దీన్ని చిన్నగా చేసుకున్నాం. ఒకే దారం అయితే కూర్చాను. ఆ ఒక దారం వల్ల లెంత్ అనిపిస్తుంది. 2 దారాలుగా అయితే పెట్టేసుకోవచ్చు, లేదంటే ఒకే దారాన్ని కూడా పెట్టేసుకోవచ్చు. అది మన ఇష్టం ఎట్లయినా చేసుకోవచ్చు. నేను ఒక దారంలో కూర్చి వాటిని 2గా అయితే కట్టేస్తా ఉన్నాను. ఇప్పుడు 2గా ఉంటుంది. ఇలా ఉంటుంది అనమాట. నేనైతే ఇదే మొదటిసారి ఈ ఎండు తులకలు వేసేది. ఇది మంచి పర్ఫెక్ట్గా నేను అనుకున్నట్లు మీరు అనుకున్నట్లు ఇది ఎండి బాగా క్వాలిటీ తయారైతే నెక్స్ట్ కూడా చేస్తామని అనుకుంటున్నాను. అది మనం ఈ మొదటిసారితో చూద్దాం, ట్రై చేసి. అది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అని వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇవి అనమాట వట్టి తురకలు, ఎండు తురకలు అనమాట. ఇది మేము ఉప్పాకులు అని అంటాము వీటిని మా సైడు. ఎందుకంటే మా సైడ్ తమిళ భాష ఎక్కువ కదా, అందువల్ల వాళ్ళే ఉప్పు కణం అంటుంటారు. ఆ ఉప్పు కణం అనేది మేము ఉప్పాసులు అనేది తెలుగులో చెప్తూ ఉంటాము. అదే తెలుగు తమిళ 2 కలిపి వస్తూ ఉంటాయి అన్నమాట. మీరు చూశారు కదా, ఈ వట్టి తురకల్ని ఒక డబ్బాలో భద్రపరుస్తూ ఉన్నాను. డబ్బాలోనో గాజు జాలీలోనో వేసి పెట్టుకుంటే మనకి 1 year వరకు వస్తుంది. అది మాత్రం గ్యారంటీ. కానీ 1 year వరకు మనం యూస్ అయితే చేయలేము. ఈ లోపలే 1 year లోపలే వాటిని ఉపయోగించుకుని వస్తాం అన్నమాట. మటన్ కర్రీ అది ఇది తయారు చేసుకుని వస్తాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.